దయగల మా స్వామి, మా యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలు. ఉచితమైన కృపను బట్టి, దయని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పటి వరకు ఆరాధన అంతటిలో మీరు తోడుండి నీ నామానికి మహిమకరంగా, నీ నామానికి ఇష్టకరంగా మీరు జరిగించుకునే దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. వట్టివాడిని మట్టివాడికి నిలబడుచుండగా కొద్ది నిమిషాలు నన్ను సులువు చోటును మరుగుపరిచి నా నోటిని మీ బోరగా వాడుకునండి. ఆయన నీ విలువైన మాటలను, ఆయన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను మేము చదువుకుని, ఆయన వాటిలో ఉన్న మర్మాలను, మూలార్థాలను తెలుసుకుని వాటిని అనుసరించి నడుచుకునే భాగ్యం నాకు మాకు దయచేయండి. వినగలిగిన చెవులు గ్రహించుకున్నది నాకు మాకు దయచేయండి. నిద్రాత్మను, వ్యతిరేకతను, తిరుగుబాటు స్వభావాలను, ప్రతి ఒక్క యాంటీ స్పిరిట్ని మీరు బంధించి ఈ స్థలంలో మీ ఆత్మను కుమ్మరింప చేయండి ప్రభా. నాతో, మాతో, అందరితో సూటిగా తేటగా మీరు మాట్లాడండి. మా హృదయాలకు కావలసినటువంటి వాక్యము మాకు దయచేయండి. వట్టివాడిని మట్టివాడిని ప్రభావితం నిలబడుచుండగా ప్రభా మమ్మల్ని సిలువ చాటున మరుగుపరచండి. మీరు చెప్పి ఉన్నాను ఆయన, నిలబడి వారు మాత్రం మీరు కానీ మాట్లాడేది మీరు కాదు. ఆయా గడియల్లో పరిశుద్ధాత్మ దేవుని మాట్లాడతారని చెప్పారు. పరిశుద్ధాత్మ దేవ మీరే నాతో, మాతో మీరు మాట్లాడండి. ఆయన వాక్యం ఆయన మా హృదయంలో భద్రపరుచుకుని ఆయన వాక్యానుసారంగా జీవించేటువంటి జ్ఞానమును, బుద్ధిని నాకు మాకు దయచేసి మైక్ ద్వారా వింటున్న బిడ్డలందరికీ కూడా గ్రహింపు దయచేసి నేను ఆమె మహింపను. ప్రతి ఆటంకాన్ని, వ్యతిరేకతను, తిరుగుబడును కాల్చివేసి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకుని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి, మీ అందరికి వందనాలు. మనందరం కూర్చున్నట్లయితే కీర్తన గ్రంథము 139వ కీర్తన. బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చూడండి. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము మొదటి నుంచి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టక మునుపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలింప చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. చాలు. ఆయన ఏముంచాడండి మన మీద? ఆయన చేతిని మన మీద ఉంచి ఉన్నాడు. అయితే ఈ వాక్యాన్ని మనము కంఠస్థం చేసి మన హృదయంలో భద్రపరచుకోవాలి ఈ వాక్యాన్ని. అప్పుడైతే ఖచ్చితంగా మనకి 100% భయం ఉంటుంది. అవునండి, ఆయన ఏమంటున్నాడు? యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలియను. నా తలంపులు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. చూడండి, మనం ఏదో చాలా ఆలోచనలు చేస్తూ ఉంటాం. మనల్ని ఎవరు చూడలేదు, నన్ను ఎవరు మాట్లాడలేదు, నేను ఎవరు కనపడట్లేదు అని మనము మంచి పనులు కావచ్చు, చెడ్డ పనులు కావచ్చు, చీకటి క్రియలు కావచ్చు చేస్తూ ఉంటాం. మన ఆలోచనలు చక్కగా వెళ్ళిపోతూ ఉంటాయి, ఎడెడెడెడో వెళ్ళిపోతుంటాయి. కానీ ఆయన అంటే మన తలంపుల్లోకి ఆలోచన రాకముందే గ్రహించేది. ఏ రోజన్నా అది మనము గ్రహించి ఆలోచన చేసిన వారు ఉన్నామండి. ఏ రోజన్నా గ్రహింపుందా మనకి? దేవుడు నా ఆలోచనలు పరిశీలన చేస్తున్నాడు, ఆయన నా ప్రతి ఆలోచనను గ్రహిస్తున్నాడు, ప్రతి నడవడికిని చూస్తున్నాడు అని మనలో ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా 100% భయం ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఎలా అంటే
మన చుట్టాల మధ్యలోకి వెళ్ళినప్పుడు కుర్రాడికి సిగరెట్ అలవాటు ఉంది కొత్తగా, అందరం బంధువులు, కానీ సిగరెట్ కాల్చాలి, తప్పదు కాల్చాలి, కానీ ఎలా కాలుస్తాడు? భయపడుతూ అటు చూసి ఇటు చూసి ఇటు చూసి అటు చూసి ఏదో ఒక విధంగా తప్పు చేయాలి, కానీ ఎవరో చూడకూడదు అనుకుంటాం. కానీ బంధుత్వం అంతమందిలో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా చూస్తారు. కానీ ఇక్కడ అందరూ చూడవలసినది, ఈయన ఆకాశమందు స్థిరమై ఉన్నాడు. మనం మాట్లాడే ప్రతి మాట వింటున్నాడు, మనం చేసే ప్రతి పని చూస్తున్నాడు, ప్రతి ఆలోచన చూస్తున్నాడు, ప్రతి హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు. ఆయన నా ఆలోచన నీకు తెలియకపోవచ్చు, నీ ఆలోచన నాకు తెలియకపోవచ్చు, కానీ మన ఇద్దరి ఆలోచనలు ఆయన చూస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నువ్వు నన్ను గ్రహించు, నా నడక నా పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు. చూడండి, ఇంతకంటే మన సొంత శారీరకంగా మనకు కన్నటువంటి తల్లిదండ్రులు కూడా గమనించలేము. గమనిస్తారండి? సొంత తల్లిదండ్రులు కూర్చున్నాడా, మా అబ్బాయి పడుకున్నాడా, ఏం చేస్తున్నాడు ఏంటనే అట్లా ఆలోచిస్తారంటారా? కానీ ఆయన మనం లేచుట పడుకున్నట తిరుగుట సమస్తాన్ని పరిశీలన చేస్తున్నాడు. ప్రతిదీ గమనిస్తున్నాడు ఆయన. మనము భక్తిగా ఉన్నట్లుగా ఉండి చాలా నిర్లక్ష్యం ఉంటాం, భక్తిగా ఉన్నట్టుండి సహనం ఉండదు, భక్తిగా ఉన్నట్టుంటాము, దేవుడి విషయంలో నిర్లక్ష్యం ఉంటాం. కానీ మన మాట తీరు మన ప్రవర్తన చూస్తేనేమో చాలా పద్ధతి కలిగి ఉన్నట్లుగా, దేవుడు తప్ప ఇంకొకరితో మాకు సంబంధం లేనట్లుగా మాట్లాడతాం. ఎక్కడ ఉన్నప్పుడు? దేవుని మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే. వాళ్ళు ఎవరక రోడ్డు పక్కన పడ్డ విత్తనం వాళ్ళే ఉంటున్నాం. రోడ్డు పక్కన పడ్డ విత్తనం ఏమైపోద్ది? జల్లంగానే జల్లిని కాసేపు రైతున్న కాసేపు ఉంటుంది, ఆ తర్వాత ఎవరు చెట్టుకుపోతాయి, పిచ్చుకులో లేకపోతే చిలకలో వచ్చి ఒడిగిందని ఎత్తుకుపోయినట్లుగా దేవుడు మందిరంలో ఉన్నంతసేపు వాక్యం వినగానే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇంక ఇలాగే చేయాలి, ఇట్లాగే ఉండాలి, ఇదే మంచిది, నువ్వేదంటే అది అన్నా, నువ్వేదంటే అది అక్క అంటాం. మందిరం దాటంగానే అక్కెవడు అన్నయ్యవుడు అసలు కేకేసావు అనుకో, చెప్పులు ఎలా మా పనులు మానేసి మీ దగ్గరికి రమ్మంటారండి. కానీ ప్రియులరా, దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ తోటి విశ్వాసం చూడకపోవచ్చు, దైవజనుడు చూడకపోవచ్చు, తల్లిదండ్రులు చూడకపోవచ్చు, కానీ ఆకాశమందు స్థిరమైన సింహాసనం వేసుకుని ఉన్నాడు ఆయన. ఆయన పరిశీలిస్తున్నాడు. ఆయన మేము చూసినా ఇంకొకరు చూసినా ఎవరికి ఉపయోగం లేదు, చూసినా చూడకపోయినా, కానీ ఆయన చూస్తున్నాడు. రేపు ఖచ్చితంగా తీర్పులో కనపడింది. మన ప్రవక్త అంతా అక్కడ కనపడింది. రేపు ఎలాంటి స్థితిలో ఉన్నామో, ఏం చేస్తున్నామో. బిగ్ బాస్ చూస్తారు అందరూ? బిగ్ బాస్ చూసి చేస్తున్నాం ఒకసారి. అంటే అందులో చీకట్లో చేసేవాడు తెల్లారిపోతున్న వెలుగులోకి వస్తాయి అన్నమాట. అవునా కదా? వాళ్ళు అక్కడ తిట్టుకున్నది కొట్టుకున్నది అన్నీ తెల్లారి అందులో ఒకడు ఉంటాడు, ఎవడు బాస్గా ఉంటాడు, ఒకడు వాడు చెప్తూ ఉంటాడు, నువ్వేం చేసావు రాత్రి, నువ్వు ఎవరితో పాటాడు, నువ్వేం తిన్నావు, ఏం చేసావు చెప్తుంటాడు. ఈ లోకంలో ఆయన సృష్టించినటువంటి వీళ్ళకే ఎన్ని తెలివితేటలుంటే, వీళ్ళందరినీ సృష్టించిన సృష్టికర్తకి ఎన్ని తెలివితేటలు ఉంటాయి అంటారు. ఎన్ని కెమెరాలు పెట్టుంటాడు అంటారు మనకి. అది మా అయితే ఒక హౌస్లో పెట్టుంటుండేవాడు, కానీ ఈయన ప్రపంచం అంతా కెమెరాలు ఉన్నాయి. ఎక్కడ తప్పించుకోగలదు? ఒక్కొక్క ఉప్పరపాలెంలో కెమెరాలు పెడితే ఉప్పరపాలెం తప్పితే పాండ్రపాడేలు పాపం చేయొచ్చు అనుకోవచ్చు, లేదా పొన్నురేలు పాపం చేయొచ్చు అనుకోవచ్చు, కానీ లేదు, ప్రపంచం అంతా ఉన్నాయి కళ్ళు. ఇక్కడ ఎక్కడ మోసం చేయగలరు? మోసానికి తోవలేదు అనుకుంటాం మనం. అమ్మాయ వీళ్ళకి చేసేసి ఎవరు దొరకకుండా అయిపోయిందిలే, నన్ను ఎవరు చూడలేదు అనుకుంటాం. కానీ ఇక్కడ ఎవరు చూడకపోవచ్చు, అక్కడ ఆయన చూస్తున్నాడు. అందుకే ఆయన అంటాడు, నీ నడకాన్ని పడక నన్ను ఎదిగి ఉన్నాను. మన సమస్తాన్ని ఆయన చూస్తున్నాడు. నిర్లక్ష్యంగాను ఏముంది ఇంకా సమయం ఉంది కదా అని మనము నెగ్లెక్ట్ చేస్తున్నాం. దేవుడి సమయాన్ని కూడా దొంగలిస్తున్నాం. దేవుడి సమయానికి దేవుడికి ఇట్లేదు. పాపం అంటే మీరు అనుకుంటున్నారేమో వ్యభిచారం చేస్తేనే పాపం,
దొంగతనం చేస్తేనే పాపం, ఎవరైనా కత్తితో పొడితేనే పాపం అనుకుంటున్నారేమో. కానీ దేవుడు అంటున్నాడు, మాట వినకపోవటం, మాటను ధిక్కరించటమే పాపం అంటాడు. దేవుడి మాటని కూడా మనం వినట్లేదు, విన్నట్లుగా నటిస్తున్నాం. మనుషుల మాట విన్నట్లుగా నటించిన ఒకవేళ వినకపోతే పర్లేదేమో, కానీ దేవుడి మాటను ధిక్కరిస్తే రేపు దానికి క్షమాపణ దొరకదు. ఇక్కడ మనిషి తప్పు చేస్తే మనిషి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పడుకు సమాధానం పడితే క్షమిస్తారేమో, కానీ దేవుడి దగ్గర తీర్పులో సమాధానం ఉంది. ఎందుకంటే శారీరకంగా మనం ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన ఎదుటి నిలబడేది ఏంటిది? శారీరకంగా మనుషులు నిలబడతామా? ఆత్మస్వరూపమై నిలబడతాం. అయితే శారీరకంగా ఉండగానే దిద్దుకోవాలి. ఆత్మానుసారమైనాక ఈ శరీరాన్ని విడిచి వెళ్ళినాక ఆత్మకు దానికి దిద్దుబాటు, ఆత్మకు సరి చేసుకునే తత్వము లేదు ప్రియుల. ఎందుకంటే లాజర్ని ధనవంతుని చూడండి, ఒకవేళ అదే అవకాశం ఉంటే ధనవంతుని దేవుడి కింద పంపుకోడేమో. అడిగాడు కదా అక్కడికి కానీ నాకు తెలియక చేశాను, నాకు కింద నా తమ్ముళ్ళు ఉన్నారు, ఒక్కసారి వారికి చెప్తాను, నన్ను ఒక్కసారి కిందకి. కానీ ఏమన్నాడు దేవుడు, అక్కడ నీకు చెప్పినట్లుగా ఇంకా చాలామంది ఉన్నారు, వారు చెప్తారు, ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి వెళ్ళడానికి లేదు. అదొకటి గమనించాలి. చాలామంది ఏమనుకుంటారు, ఇంకా సమయం ఉందిలే, నాకు ఇంకా 30 ఏళ్ళేగా, ఇంకా నాకు 40 ఏళ్ళేగా, మంచి ఆరోగ్యంగా ఉన్నాను కదా, ఇంకా సమయం ఉందిలే, సమయం ఉండగానే దిద్దుకుందాంలే, అప్పుడు ఏమైపోయింది అనుకుంటున్నాం. ఎవరిని ఎప్పుడు దేవుడు పిలుస్తాడో ఎవరికి తెలియదు. ఆయన అంటున్నాడు, నరులారా తిరిగి రండి అంటున్నాడు. ఎవరికి ముందు పిలుపు వస్తే వారు వెళ్ళిపోతారు. చిన్న పెద్ద తేడా ఏం లేదు. ఆస్తులు అంతస్తులు తేడాలు లేవు, కులమతాలు తేడాలు లేవు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, ఏమీ లేదు. ఇక్కడ అంతా అందరూ సమానమైతే పిలుపుకు లోబడాలి. ఎప్పుడు తిరిగి రమ్మన్నప్పుడు కదా లోబడాల్సింది. ఇక్కడ ప్రాణం ఉండగానే, ఈ మట్టి శరీరంలో ప్రాణం ఉండగానే మనం దిద్దుకుంటే ప్రియులరా రేపు దినాన్ని అక్కడ సంతోషాన్ని అనుభవిస్తాం. ఇక్కడ దిద్దుబాటు లేకుండా, ఇక్కడ నేర్చుకోకుండా, ఇక్కడ సరి చేసుకోకుండా అక్కడికి వెళ్ళిపోతే పరలోక రాజ్యం రాదు. ప్రతి ఒక్కరు గమనించినందుకు ఆయన అంటున్నాడు, నీ నడక నీ పడకను పరిశీలించి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలియదు. చూడండి, మనము అనుకోకుండా మాట్లాడేసేయాలండి అంటాం. అనుకోకుండా ఎవ్వరు మాట్లాడరు, అందరూ మనసులో ఊహించుకున్నవే చెప్తాం. మన లోపల ఉన్నవి మాత్రమే బయటకు వస్తాయి. అందుకని దేవుడు అంటాడు మత్తయి, నోటి లోపలికి వెళ్ళే వాటిని బట్టి మనిషి అపవిత్రపరచబడడు, కానీ మనిషి అంతరంగం నుంచి, హృదయంలో నుంచి వచ్చేటువంటి మాటను బట్టి మనిషి అపవిత్రపరచబడతాడు. మనం మాట్లాడే మాటలు గాయాలు చేస్తాయి. ఎందుకంటే మన మనసు అంత కఠినముగా ఉంది. ఒకవేళ ఏదన్నా చేదుదో లేకపోతే తినరాని ఏదైనా తినేసి శరీరానికి మాత్రమే బలహీనత వస్తుంది, కానీ ఆత్మకు ప్రతి విషయము మనము దేవుడు వింటున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అని భయము కలిగి మాట్లాడాలి, భయము కలిగి ప్రవర్తించాలి. భయం లేని భక్తి మృతంతో సమానమాట. మనం శారీరకంగా బ్రతికి ఉన్నాం, కానీ ఆత్మీయంగా చచ్చిన స్థితిలో కనపడుతున్నాం. ప్రార్థన అంటే పౌరుషం లేదు, దేవుడు అంటే పౌరుషం లేదు, దేవుడి సన్నిధిలో బలమైన సాధనంగా వాడబడతాం అంటే పౌరుషం లేదు. వచ్చామే వెళ్ళామయ్యా అన్నట్టు. కానీ ఆయన చూస్తున్నాడు మనం ఎలాగో దేవుడి పని చేస్తున్నామో, దేవుడికి ఎలాగో నమ్మకంగా ఉంటున్నామో, దేవుడి సన్నిధిలో ఎలాంటి నిజమైనటువంటి భక్తి చేస్తున్నామో కూడా ఆయన చూస్తున్నాడు. మనం మాట్లాడే మాటలు కూడా కొన్ని విషయాల్లో గుర్తు ఉండి కూడా గుర్తు లేదు, మర్చిపోయానమ్మా
మర్చిపోయానక్క అని చెప్తాం. గుర్తుంది కానీ మర్చిపోయాను అని చెప్తాం. కానీ అది కూడా ఆయన పరిశీలన చేస్తున్నాడు. పొద్దున అది కూడా తీర్పులో వస్తుంది. ఇక్కడ కాదది, ఎప్పుడు తిన అక్కడ తీర్పులో వస్తుంది. దానికి మనం భయపడుతూ బ్రతకాలి. ప్రతి నిమిషము ప్రతి సెకండ్ మనల్ని అన్ని అబ్జర్వేషన్లో ఉంటుంది. మన ఇంట్లో ఉన్నా, పని చేసుకున్నా, ఎక్కడున్నా మనల్ని ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. పిల్లలు, ఆయన ముందు మన వెనక అంతా అక్కడ ఆయనే అయి ఉన్నాడు. ఆయన మనలను ప్రతి సెకండు కావిలివాడిగా కాస్తున్నాడు. మనకి మంచి ఆరోగ్యమును, మంచి తిండిని, మంచి ఆరోగ్యము, గృహము అన్నీ ఇచ్చాడు దేవుడు. కానీ ఆయనకి మనం ఏమి ఇచ్చామండి? ఇచ్చామా? ఆయనకి ఏమన్నా మనం ఇచ్చామా? ఒక్కసారన్నా మన మనసుని ఒక్కరోజన్నా ఆయనకి ఇచ్చామా? పరిపూర్ణంగా నెలలో ఒక్కరోజన్నా ఏమండి ఏమి ఇచ్చారు? మరణాన్ని ఇచ్చాం. ఆ మరణం కూడా ఎలా ఇచ్చాం? హ్యాపీగా ఇచ్చామా? ఘోరాతి ఘోరమైనట్టు. కానీ పిల్లలు ఆయన అంత బాధను కూడా అనుభవిస్తూ మనను ఆయన రాజ్యము తీసుకెళ్ళడానికి సంతోషముతో ఆయన అర్పించుకున్నాడు ప్రాణాన్ని. ఆయన అంత బాధపడ్డా కూడా మనము ఒకరోజు కూడా ఆయన కోసం బ్రతకలేం. ఒకరోజు మన పనులన్నీ తీసి పక్కన పెట్టి ఒక్కరోజు కూడా ఆయనతో గడపలేము. మిమ్మల్ని అడిగా నేను ఒక్కరోజు, నెలలో ఒకరోజు సంపూర్ణ ఉపవాస ప్రార్థనలో పెట్టుకున్నాం. ఉదయకాలం నుంచి రేపు ఉదయకాలం వరకు 24 hours చర్చిలో ఉండేటట్టు అని అడిగా. అప్పుడు కొంతమంది ఇబ్బంది పడ్డారు, కొందరు బాత్రూంలోగా అన్నారు. ఇప్పుడు అవి కూడా వచ్చింది, వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు ఉంటానికి. అయినను ఇష్టపడట్లా. దేవుడితో ఒక్కరోజు గడపడానికి కూడా ఇష్టపడట్లా. అదే బంధువులు ఇంటికి వెళ్ళి ఉన్నావా 10 రోజులు, అప్పుడు పనులు మానుకోమా? ఏమంటే అప్పుడు మానవా? అప్పుడు గడుపుతులా? మరి ఆ రోజు చుట్టాల ఇంటికి వెళ్ళి తినడానికి ఉండడానికి గడిచిన రోజు దేవుడితో ఉండడానికి మాత్రం గడవట్లా. కష్టాలు, అబ్బో ఈరోజు పనికి వెళ్ళకపోతే 500 రావండి, 500 రాకపోతే మా గడవదు అన్నట్లుగా మాట్లాడారు. ఆ రోజు ఈరోజు పొలం ఉన్నాయా? జనం అందరికి వెళ్తున్నారా? ఇంట్లో కూర్చోట్లేదు, వాళ్ళు గడుస్తులా అంటే ఆయన చూస్తున్నాడు. అవకాశం అన్ని వేళ రాదు. ఆ రోజు 2 సార్లు అడిగి ఎవరు చెప్పలే, నేను వెళ్ళకుండా ఉంటున్నాను. నాకేంటి, నా కోసం రాదు కదా, ఎవరి కోసం ఎవరు వస్తారు. అదే పంచాయతీ ఆఫీస్ కాడికి ఏదైనా కట్టించుకోవడానికి వస్తున్నారంటే 10,000 కూలి ఇస్తాను కూడా ఆ రోజు మానేసి అక్కడ కూర్చోవాలి. అప్పుడు ఉంటేనే ఇస్తానని అనుకో, 10,000 రూపాయలు కూలి వచ్చినా సరే మానేసి అక్కడ కూర్చోండి. మరి దేవుడు అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాం చూడండి. దేవుడు అంటే అంత ప్రేమ లేకుండా పోతుంది చూడండి. ఆయన అంటే మనకి భయం లేదు, ప్రేమ లేదు, బాధ్యత లేదు. కారణం ఏంటంటే నిర్లక్ష్యం. ఇంకా సమయం ఉందిలే. కానీ ఆయన చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు ప్రతిదీ ఆయన చూస్తున్నాడు, మనతో ఉన్నాడు. అన్ని విషయాల్లో మనము పూచి కలిగి బ్రతకాలి. పిల్లరా, ప్రతి ఒక్కరు గమనించండి. మనుషులు చూడకపోవచ్చేమో కానీ మన అంతరందర్యాలను, మన అంతరంగంలో ఉండే ఆలోచన కూడా ఆయన పరిశీలన చేస్తున్నాడు. మన నోటంపడ మాట రాకముందు ఆ మాటను కూడా గమనిస్తున్నాడు. ఆయన నువ్వు చెప్పే మాట నిజమో అబద్ధమో నాకు తెలియకపోవచ్చు, నేను చెప్పేది నీకు తెలియకపోవచ్చు. కానీ తీర్పులో ఆ మాట కూడా బయటకు వస్తుంది. సాక్ష్యం చెప్పడానికి జాగ్రత్తగా ఉండాలి. ఆయన మనకు ముందు వెనక ఆవరించి ఉన్నాడు. మనం చేసే ప్రతి పనిని చూస్తున్నాడు. మనతో ఉన్నాడు ఆయన. అంతే, ముందు వెనక ఆవరించి ఉన్నటువంటి ఏంటి, ఆయన మనతో ఉన్నాడు. ఆయన అంటున్నాడు అందుకనే ప్రతి వాడి హృదయాన్ని నిన్ను తడుతున్నాను. ఎవరైతే గ్రహించి హృదయం అనే తలుపు తీస్తారో వారితో నేను, నాతో వారు విందులో పాల్గొంటారు. ప్రేమ విందులో ఉంటారట. ఆయనతో గడపడానికి ఇష్టపడాలి. అన్ని విషయాల్లో ఆయనే మొదట ప్రాధాన్యత, ఆయనకే మొదటి సమయాన్ని ఇవ్వాలి. ఇస్తేనే మనం పొందుకోగలం. ఈరోజు పరిస్థితి ఏమైతే మాకు చర్చి కట్టుకోవడం రానదు అసలు. అంటే అంత తీవ్రతగా ఉంది. రాత్రి నుంచి జలుబు కానివ్వండి, జ్వరం కానివ్వండి, దగ్గు ఒకటి ఏదైతే అదైంది. ఇంట్లో కూర్చున్నా చేసేలేదు, అక్కడికి వచ్చినా చేసేది రామ్మా. కారణం ఏంటంటే మొదట ఎప్పుడైతే దేవుడికి మనము సమయాన్ని ప్రాధాన్యత ఇస్తామో
ఖచ్చితంగా ఆరోగ్యం ఇచ్చేది ఆయన. ఎవరైనా మందులతో వేసుకుంటే ఆరోగ్యం వస్తుంది, ఇంజక్షన్ చేస్తే ఆరోగ్యం వస్తుందా? దేవుడు కనికరించాలి. దేవుడు ఇవ్వాలి ఆరోగ్యం, దేవుడు ఇవ్వాలి శక్తి, దేవుడు ఇవ్వాలి ధనాన్ని, దేవుడు ఇవ్వాలి బలాన్ని. అన్నిటికంటే ముందు సెలవు పెట్టి దేనికి పెడతాం? ఏ కంప్లైంట్ వచ్చినా, ఎంత కష్టం ఉన్నా సుఖం ఉన్నా ఏమన్నా మానేసేది ఏమన్నా ఉంది అంటే ఎవరికి చెప్పకుండా మనకు నచ్చినట్లుగా ప్రవర్తించేది ఏదైనా ఉన్నాయంటే దేవుని మందిరికి వెళ్ళటం ఒకటే మానేస్తాం కాదంటారా? ఎంత జ్వరం వచ్చినా నీరసంగా కొంచెం నీరసం ఉన్నా మానేసేది ఏంటిది? మందిరం. పని మానేస్తామా? పెళ్ళికి మానేస్తామా? కొన్ని దినానికి మానేస్తామా? మానేమా. కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళకపోతే అడుగుతారేమో, ఇక్కడ అడిగేవాళ్ళు లేదట. చూస్తున్నాడు ఆయన, ఆడు చూసిండేది లేదు, తిరిగితే తిడతాడేమో, కానీ పరలోకం వెళ్తాం ఆపలేడు వాడు. కానీ దేవుడు చూస్తున్నాడు. శారీరకమైనటువంటి బంధాలు, శారీరకమైనటువంటి ప్రేమలు లోకానుసారమైనవి ఈ లోకంలో బట్టి ఒకటి, కానీ ఆత్మానుసారమైనది రేపు పరలోక రాజ్యం వెళ్ళే వరకు ఉంటుంది. దానిని గమనించి మనం ముందుకు సాగాలి. ఈ లోక మాలిన్యం తాత్కాలిక, లోక బంధాలు, లోక ప్రేమలు, లోక సంపద అన్నీ తాత్కాలికమే. మన శరీరంలో, ఈ మట్టి శరీరంలో ప్రాణం ఉన్నంత మట్టికే తెలుసు. ఆ తర్వాత మన కొడుకు కూడా తెలియదు మనకి, నా భార్య ఎవరో తెలియదు, నా బిడ్డలు ఎవరో తెలియదు, ఎవరికి తెలుసా? ఇక ఉన్నంత మట్టికే ఆ బంధాలు ప్రేమలు. అందుకే ఆయన అంటున్నాడు, నిన్ను ముందు వెనక నేను ఆవరించి ఉన్నాను. ఆయన ప్రతీదీ చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అన్నీ. ఇక్కడ మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాం అంతే. అక్కడికి వెళ్ళటానికి కావాల్సినటువంటి అర్హతని ఇక్కడ పొందుకోవాలి. సరదాగా లగ్జరీగా ఇక్కడ తిరిగి సంపాదించుకుని ఎంజాయ్ చేయటానికి ఇక్కడ దేవుడు పంపలా నిన్ను నన్ను మనందరినీ. ఆయన రాజ్యంలోకి వెళ్ళటానికి కావాల్సిన అర్హతను ఇక్కడ ఉండగానే సంపాదించుకోవాలి. అందుకోసమే ఆయన రూపంలో ఇక్కడ పంపాడు. దాని విలువ తెలిస్తేనే అక్కడ ఉండగలం. ఇక్కడ 2 గంటలు ఆరాధన చేయటానికే చాలా కష్టమైపోద్ది మనకి. టైం ఎంత చూస్తూ ఉంటాం. మరి అక్కడ 24 గంటలు ఇంటూ 1000 సంవత్సరాలు, అంతే కదా? 1000 సంవత్సరాల పరిపాలన. 1000 సంవత్సరాల్లో రోజు నిత్యం ఆయనతో గడపడం. ఇక్కడ ఉండేదే ఉండదు. అక్కడ షాపింగ్లు ఏమి ఉండవు, అక్కడ రెస్టారెంట్లు, షాపింగ్ మాల్ ఏమి ఉండవు. కాసేపు సరదాగా డీటెయిల్ రావటానికి నిత్యము మన ఇక్కడ 2 గంటలు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తామో అక్కడ 24/1000 సంవత్సరాలు, అంతేకా. అందుకే నేను ఇక్కడికి మళ్ళీ పంపింది. ఎందుకంటే ఆరాధించడం నేర్చుకోవాలి, ఆయనతో గడపడం నేర్చుకోవాలి, ఆయనతో ఉండటానికి ఇష్టపడాలి, ఆయనలాగా మనం జీవించాలి. కానీ సాతానుడు చక్కగా ట్రాప్ చేస్తూ ఉంటాడు. రంగురంగుల ప్రపంచాన్ని చూపిస్తాడు, డబ్బును చూపిస్తాడు, ధనాన్ని చూపిస్తాడు, హౌస్ను చూపిస్తాడు. చక్కగా తినుము, త్రాగుము, సుఖించుము, ఇంతకంటే కావాల్సిందే ఉంది. నీవు కాకపోతే నీ బిడ్డలు కాదు, బిడ్డలకు నువ్వు సంపాదించి పెట్టాలి. అంతేగాని నువ్వు ఎత్తుకునే పొద్దున్న నీ బిడ్డలకి ఏమి ఇస్తావు? దరిద్రాన్ని ఇస్తావని చెప్తాడు. ఆ దరిద్రం కాదు అది ఇచ్చేది. దేవుడి కొరకు ప్రయాసపడితే వచ్చేది దరిద్రం కాదండి. కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, యుగాలు, వంశవాళి అంతయో. యాకోబు అన్నను మోసం చేసి వెళ్ళిపోయాడు, మామను మోసం చేసి గొర్రెలు ఎత్తేసుకున్నాడు. సంతోషం ఉందా? యాకోబుకి అన్నను మోసం చేశాడు, జ్యేష్ఠత్వం ఎత్తుపోయాడు. మేనమామ దగ్గరికి వెళ్ళాడు, 2 బిడ్డల్ని పెళ్లి చేసుకున్నాడు. కర్రతో కొడితే సార పిల్లలు పుట్టిని, మేకలన్నిటిని, గొర్రెలన్నిటిని సొంతం చేసుకున్నాడు. సంతోషం ఉందా? తిరిగి రాజ్యం రాబోయాడు. చెప్పారు, అన్నాక నీ కోసం నవ్వుతున్నాడు బాగా కత్తి. నాకు ఎంత బలం ఉంది, ఎంత అంగు ఉంది, ఎంత డబ్బు ఉందని వెళ్ళాడని రాజ్యంలోకి పట్టుకున్నాడు. దేవుడు కాదు, బాబోయ్ ఇక నువ్వు తప్ప నాకెవరు దిక్కు లేదు. దేవుడు ఆశీర్వదించే వరకు వదల. కొడితే తొట్టులో నరం జారిందంట, అయినా కూడా వదల. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే, నీవు నన్ను క్షమిస్తేనే నేను నిన్ను వదులుతాను. పట్టు వదల. ఆఖరికి దేవుడికి తప్పలా క్షమించాడు. ఏమన్నాడు? నీవు ఈ రోజు నుంచి యాకోబు కాదు, ఇశ్రాయేల జనాంగం, ఇశ్రాయేల్గా మార్చిపెట్టాడు. అలా ఏ రోజన్నా మనం చేసిన పాపాలు, మనం చేసిన తప్పుదల కొరకు
దేవుడు కాళ్ళు పట్టుకుని ఎదుటి వారిని ఎవరినైతే మోసం చేసావో వారు కాళ్ళు పట్టుకుని ఏ రోజన్నా ప్రాధేయపడ్డామయ్యా నీ కోసం నేను నిన్ను విషయాలు ఎలా చేశాను నన్ను క్షమించు అని ఎవరినన్నా ఎలా పెట్టావు? ఎలాగూ క్షమించబడతాం, ఎలాగూ కార్యాలు చేయబడతాం, ఎలా పరలోకాలగలుగుతాం? డబ్బులు అవసరమైతే లోకంలో నీ కాళ్ళు పట్టుకుంటా చెప్పి కాలుగాడు కూర్చుంటాం. వెళ్ళి మనిషి కాళ్ళు పట్టుకోవటానికి ఇష్టపడుతున్నాం, దేవుడు పాదాలు పట్టుకోవటానికి ఇష్టపడుతుందా? మనిషి కాళ్ళు పట్టుకుని డబ్బు తెచ్చుకుంటే తిరిగి ఇవ్వాలి, దేవుడు పాదాలు పట్టుకుంటే దేవుడు ఇస్తే తిరిగి ఇచ్చేది లేదు. దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. శాశ్వత కాలం ఆశీర్వాదం అండి అది. అద్దెంట్లో ఊరికిన 100 రూపాయల గుండెలు అంటాడు అనుకుందాం, చాలా మంచి కథ. 100 రూపాయలకి ఇచ్చాడు, ప్రతి నెల 100 కట్టాలి, వచ్చి అన్న బాగా పోవాలి కదా, ఎప్పుడు అమ్ముటప్పుడు పోవాలి. కానీ మన గుడిసె అయినా సరే తాటాకిల్లు ఇల్లు వాడితే కారిపోయేదని సరే మన సొంత గుడి ఉందనుకోండి, ఇల్లు తింటే ఉంటే తింటావు, లేదంటే అసలు ఇప్పుడు నేను చేయడవాళ్ళు వెళ్ళిపోమని కదిపోయాడు. ఎందుకంటే అది నీది శాశ్వతమైనది, అది నీది. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం అలాగే ఉంటుంది. దేవుడిచ్చేది నాది, నాకు ఇస్తే నన్ను కదిపేవాడు లేడు ఆయన తప్ప. దానికోసం ప్రయాసపడాలి. తాత్కాలికమైన వాటి కోసం మనుషుకాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ లోక మాలు నేను వదిలించుకోవడం కోసం దేవుడి పాదాలు పట్టుకుని ప్రాధేయపడదాం. దేవుణ్ణి అడుగుదాం, ప్రభా నేను నీకు వ్యతిరేకంగా ఉన్నా, నా తలంపులు చూస్తున్నావా, నేనైతే నమ్మకం ఉన్నట్లుగా నటిస్తున్నాను. ప్రతి ఒక్కరు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. అయ్యా నువ్వు నాతో ఉన్నావు, నన్ను పరిశీలన చేస్తున్నావు, నా నడక నా పడక నీకు తెలుసు, నా ఆలోచన తెలుసు, నా తలంపులు తెలుసు, నా మాట తెలుసు, అన్నీ నీకు తెలుసు అయ్యా. ప్రభా నన్ను క్షమించని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. కొంత సమయాన్ని ప్రార్థనలో గడుపుదాం. మన మధ్యకి దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తము రాబోతుంది, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క రొట్టె కార్యక్రమం, బల కార్యక్రమం ఉంది కాబట్టి